హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ సిక్స్త్ లెసన్ అవుతుంది. ఈ లెసన్‌కి సంబంధించి మనం లాస్ట్ వీడియో అండి ఈరోజు చెప్పడం జరుగుతుంది. దీనికి ముందు మనం ఈ సిక్స్త్ లెసన్‌కి సంబంధించి ఒక 3, 4 వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అలాగే మనకిప్పుడు సిక్స్త్ లెసన్ అవుతుంది కదా! మనం ఫస్ట్ లెసన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెసన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి మెథడాలజీకి సంబంధించి. సిక్స్త్ లెసన్‌కి సంబంధించి ఇది లాస్ట్ వీడియో మనం ఈరోజు చేయడం జరుగుతుంది. రేపు మనం సెవెంత్ లెసన్ చెప్పుకుంటామండి తెలుగు మెథడాలజీలో. సెవెంత్ లెసన్ అనేది అవుతుంది. అలాగే మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసాము. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మొత్తం టెక్స్ట్ బుక్ వైస్ చెప్పామండి. ఏ క్లాసు ప్రతి క్లాస్ వైస్ ఫస్ట్ థర్డ్ క్లాస్ చెప్పుకున్నాం. థర్డ్ క్లాస్‌లో ఉన్న లెసన్ వైస్ బిట్స్ అనేవి చెప్పుకున్నాం. తర్వాత ఫోర్త్ క్లాసు మళ్ళీ లెసన్ వైస్ చెప్పుకున్నామండి. ఏ లెసన్‌కి ఎన్ని బిట్స్ వస్తాయి అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. మన ఛానల్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం డైలీ చెప్పడం జరుగుతుంది డీఎస్సీకి సంబంధించి. ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్‌లో కొత్త వాళ్ళైతే. ఆహ్, మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. డైలీ పెడుతున్నాను. మీకు చాలా యూజ్ అవుతాయి. అది లెసన్ వైస్ చెప్తున్నాను ప్రతి సబ్జెక్టు. ఈ మనకి కంటెంట్ అయిపోయింది కదండీ తెలుగు. తర్వాత మనకిప్పుడు మెథడాలజీ కూడా తెలుగు అయిపోద్ది. తర్వాత మనం వేరే సబ్జెక్ట్ అనేది అది కూడా లెసన్ వైస్ చెప్పుకుంటామండి అన్ని క్లాసులు. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం చెప్పడం జరుగుతుంది. మెథడాలజీకి సంబంధించి మంచి మార్క్స్ వస్తాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంకరేజ్‌మెంట్ చేసినట్టు ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే సిక్స్త్ లెసన్ లాస్ట్ వీడియో అండి. నిన్న చెప్పిన వీడియోకి కంటిన్యూషన్. నిన్న వీడియో చూస్తేనే మీకు ఈరోజు అర్థమవుతుంది. ఓకే అండి. ఈ లెసన్ ఏంటంటే బోధనా పద్ధతులు, బోధన అభ్యసన ప్రక్రియలో నిర్వహణ. బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహణ. బోధనా పద్ధతులు, బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహణ అండి. దానికి సంబంధించి బిట్స్ నిన్న చెప్పాను. దాని కంటిన్యూషన్ అనేది ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుందనమాట. నిన్న వీడియో చూస్తేనే ఈరోజు అర్థమవుతుందండి. ఈరోజు చూస్తే మీకు అర్థం కాదు. దాని కంటిన్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహణ గురించి బోధనా పద్ధతులవి నిన్న చెప్పేసుకున్నాము. అంటే 3, 4 వీడియోస్ వచ్చాయి కదండీ! అందులో చెప్పుకున్నాము. ఈరోజు ఏంటంటే బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహణ గురించి చెప్పుకుంటాము. చూడండి 6-14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలబాలికలు సుమారు 6,00,00,000 మంది అసలు బడి మొహం ఎరగరని తేలిందనమాట. అంటే 6-14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలబాలికలు సుమారు 6,00,00,000 మంది అసలు బడి మొఖమే ఎగరరని మన రికార్డుల ప్రకారం ఉందండి. 6,00,00,000 మందంట. అంటే 6-14 సంవత్సరాల పిల్లలు. విద్యార్థులను బోధన ద్వారా ఉత్తేజపడటం, వారిలో అభ్యసనం పట్ల ఆసక్తి జనింపచేయడం ప్రణాళిక వల్ల సాధ్యమవుతుంది. విద్యార్థులను బోధన ద్వారా ఉత్తేజపరచడం, వారిలో అభ్యాసనం పట్ల ఆసక్తి జనింపచేయడం ప్రణాళిక వల్ల సాధ్యమవుతుంది. అలాగే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని జాన్ ఆర్జెంటే అన్నాడనమాట. ఈ మాటలు ఎవరన్నారంటే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళికని జాన్ ఆర్జెంటీ అని అన్నారు. మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాత్కరిస్తుందని కన్ఫ్యూషియన్ పేర్కొన్నారనమాట. భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాత్కరిస్తుందని ఇతను ఫ్యూషియన్ పేర్కొన్నారనమాట. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందని బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేర్కొన్నారనమాట. ఎబ్రివేషన్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటారండి. చూడండి భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోని హంసపాదు సాక్షాత్కరిస్తుందని కన్ఫ్యూషియన్ పేర్కొన్నారనమాట. అలాగే తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందని బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేర్కొన్నాడు.
ప్రథమ స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేసి వార్షిక విద్యాస్థాయి నివేదిక రూపొందించిందనమాట. ప్రథమ స్వచ్ఛంద సంస్థ అనమాట ఇదొకటి. ఇది మన దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు ఇంటింటి సర్వే చేసి వార్షిక విద్యాస్థాయి నివేదికను రూపొందించింది. ప్రథమ విద్య ప్రథమ స్వచ్ఛంద సంస్థ. ప్రథమ అనే స్వచ్ఛంద సంస్థ. భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకువచ్చి దానిలోని పాటుపడడమే ప్రణాళిక అని అలాన్ లైకెన్ అన్నారు. ఎవరన్నారండి ఇది? భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకువచ్చి దానిలోని పాటుపడటమే ప్రణాళిక అని అలాన్ లైకెన్ అన్నారు. ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించే కార్యాచరణ ప్రణాళికను వార్షిక ప్రణాళిక అంటారు. ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించిన భాషా సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించే కార్యాచరణ ప్రణాళికను వార్షిక ప్రణాళికని అంటారు. అలాగే ఇవి చేయండిలోని అభ్యాసాలు పిల్లల భాషా సామర్థ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించినవి. ఇవి చేయండిలోని అభ్యాసాలు పిల్లల భాషా సామర్థ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించినవి. 168 పీరియడ్లు పాఠ్యపుస్తక బోధనకు, 12 పీరియడ్లు ఉపవాచ బోధనకు కేటాయించాలన్నమాట. అంటే 168 పీరియడ్లు పాఠ్యపుస్తక బోధనకు, 12 పీరియడ్లు ఉపవాచకానికి కేటాయించాలన్నమాట. అంటే వార్షిక పాఠ్య ప్రణాళిక ప్రకారం. అలాగే 168 పీరియడ్లో 10 పీరియడ్లను వక్తృత్వంకి, 2 పీరియడ్లు వ్యాసరచన మనకి వక్తృత్వ పీరియడ్లు 2, వ్యాసరచన పీరియడ్లు 2, పద్య పఠన లేదా గేయాల పీరియడ్లు 2, నాటకీకరణకు 2 పీరియడ్లు, భాషా క్రీడలకు 2 పీరియడ్లు ఇలా కేటాయించుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మన బిట్స్ వస్తూ ఉంటాయండి. అలాగే 10 సంవత్సరాల వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి. కానీ 100 సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగించాలంటే తప్పనిసరి విద్య నేర్పాలని చైనీస్ సామెత అనమాట. ఏంటండి? 10 సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి. కానీ 100 సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరి విద్య నేర్పాలని చైనీస్ సామెత అండి ఇది. అలాగే ఒక సంవత్సర కాలంలో విద్యార్థుల్లో పెంపొందించాల్సిన సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పాఠాన్ని ఎన్ని కాలాంశాల్లో బోధించగలమో ముందే ప్రణాళిక చేసుకోవడం పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య విభాగ పథకం అవుతుంది. ఒక సంవత్సరం కాలంలో విద్యార్థుల్లో పెంపొందించాల్సిన సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పాఠాన్ని ఎన్ని కాలాంశాల్లో బోధించగలమో ముందే ప్రణాళిక చేసుకోవడం పాఠ్య ప్రణాళిక లేక పాఠ్య విభాగ పథకం అవుతుంది. అలాగే నాకు ఎన్నో సమస్యలున్నాయి. అయితే ఆ విషయం నా పెదవులకు తెలీదు అనేవాళ్ళు ఎవరంటే చార్లీ చాప్లిన్ అండి. ఈ మాట ఎవరన్నారండి? చార్లీ చాప్లిన్. నాకు ఎన్నో సమస్యలున్నాయి. అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదని చార్లీ చాప్లిన్ అనడం జరిగింది. అలాగే పీరియడ్ పీరియడ్ ప్రణాళికలో పీరియడ్ సంఖ్య, బోధనాంశం, బోధనా వ్యూహాలు, బోధనా సామగ్రి, ఇంటి పని అనే అంశాలు ఉంటాయన్నమాట. పీరియడ్ ప్రణాళికలు ఏముంటాయండి? పీరియడ్ సంఖ్య ఉంటుంది, బోధనాంశం ఉంటుంది, బోధన వ్యూహాలు ఉంటాయి, బోధన సామగ్రి ఉంటుంది, ఇంటి పని. ఇవన్నీ కూడా పీరియడ్ ప్రణాళికలో ఉండాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి. అలాగే విద్యార్థుల అన్వేషణల ఆధారంగా తయారు చేసే పాఠ్య ప్రణాళికకు నవ ప్రవర్తన పాఠ్య పథకం అంటాము. విద్యార్థుల అన్వేషణల ఆధారంగా తయారు చేసే పాఠ్య ప్రణాళికను నవ ప్రవర్తన పాఠ్య పథకం అని అంటారు. అవసరమైన చోట తగిన కృత్యాలను తరగతి గదిలో విద్యార్థులు స్వయంగా నిర్వహించేటట్లు సామగ్రి ఏర్పాటు చేయడం ద్వారా పాఠ్య పథకాన్ని ముందుకు నడిపించడమే కృత్యాధార పాఠ్య పథకం అవుతుంది. అవసరమైన చోట తగిన కృత్యాలను తరగతి గదిలో విద్యార్థులు స్వయంగా నిర్వహించేటట్లు సామగ్రి ఏర్పాటు చేయడం ద్వారా పాఠ్య పథకాన్ని ముందుగా నడిపించడమే కృత్యాధార పాఠ్య పథకం అవుతుంది. అలాగే భాషాంశాలు, వ్యాకరణ అంశాలు, పదజాలం అనే అంశాలు ఉంటాయి. భాషాంశాల్లో ఒకటిది వ్యాకరణ అంశాలు ఉంటాయి, పదజాలం అనేవి కూడా ఉంటాయి అన్నమాట భాషాంశాల్లో. అలాగే
బా బోధనలో భారత ప్రభుత్వం కంప్యూటర్ ప్రాధాన్యం గుర్తించిన సంవత్సరం ఏదంటే 1984, 85 అండి. బోధనలో భారత ప్రభుత్వం కంప్యూటర్ ప్రాధాన్యం గుర్తించిన సంవత్సరం ఏదంటే 1984, 85 మధ్యలో అండి. అలాగే ఆదర్శ పఠన ఉపాధ్యాయుడు తగిన స్వరంతో గేయాన్ని, పద్యాన్ని చక్కగా పాడి వినిపించడం. ఆదర్శ పఠనం అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు తగిన స్వరంతో గేయాన్ని, పద్యాన్ని చక్కగా పాడి వినిపించడాన్ని మనం ఆదర్శ పఠనం కింద వస్తుంది. ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసిన తర్వాత చేయవలసిన పని విద్యార్థులతో ఒకసారి మౌన పఠనం, తర్వాత బాహ్య పఠనం చేయించాలనమాట. ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసిన తర్వాత పిల్లలతో చేయించవలసింది ఏంటంటే విద్యార్థులు ఒకసారి మౌన పఠనం చేయించాలి. తర్వాత బాహ్య పఠనం కూడా మనం చేయిస్తూ ఉండాలి. అలాగే దీనికి సంబంధించి బిట్స్ అనేవి వస్తాయండి. అవి ఏ విధంగా వస్తాయో మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ చూడండి. విద్యార్థులను బోధన ద్వారా ఉత్తేజపరచడం, వారిలో అభ్యాసం పట్ల ఆసక్తి జనించేలా చేయడం దీనివల్ల దేనివల్ల సాధ్యమవుతుంది అంటున్నాడు. విద్యార్థులను బోధన ద్వారా ఉత్తేజపరచడం, వారిలో అభ్యాసం పట్ల ఆసక్తి జనించేలా చేయడం దేనివల్ల సాధ్యమవుతుంది అంటున్నారు. మనకు ఫస్ట్ చూడండి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఉపాధ్యాయుడి వల్ల, తల్లిదండ్రుల వల్ల, ప్రణాళిక వల్ల, ప్రధానోపాధ్యాయుడి వల్ల. ఎవరి వల్ల అవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అని ప్రణాళిక వల్ల మాత్రమే అవుతుంది. విద్యార్థులను బోధన ద్వారా ఉత్తేజపరచడం, వారిలో అభ్యాసం పట్ల ఆసక్తి జనించేలా చేయడం అనేది మనకి ప్రణాళిక వల్ల సాధ్యమవుతుంది. నెక్స్ట్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని ఎవరన్నారు అని అడుగుతున్నారండి. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలలో అమర్చుకోవడమే ప్రణాళికని పేర్కొనడం జరిగింది. ఫస్ట్ చూడండి 4 ఆప్షన్లోని కన్ఫ్యూషియన్, జాన్ అర్జెంటీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్, నెక్స్ట్ అలాన్ లైకెన్. ఈ 4గింట్లో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. జాన్ అర్జెంటీ. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని జాన్ అర్జెంట్ అన్నారండి ఈ మాటలు. నెక్స్ట్ భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోని అంశపాదు సాక్షాత్కరిస్తుందని అన్నది ఎవరు. ఫస్ట్ చూడండి కన్ఫ్యూషియన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, అలాన్ అలాన్ లైకెన్, బెంజమిన్ బ్లూమ్. ఈ నలుగురిలో ఎవరన్నా భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోని అంశపాదు సాత్కరిస్తుందని అన్నది ఎవరని అడుగుతున్నారు. ఈ మూడింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కన్ఫ్యూషియన్. ఈ మాట్లాడినది ఎవరండి. కన్ఫ్యూషియన్. నెక్స్ట్ 4 చూడండి. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధం అవుతుందని పేర్కొన్నది ఎవరు. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందని ఎవరు పేర్కొన్నారు అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి అలాన్ లైకెన్, జాన్ అర్జెంటీ, 3 బెంజమిన్ ఫ్రాంక్లిన్, 4 కార్ల్ రోజర్స్. నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందని ఎవరు అంటున్నారంటే 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందని పేర్కొన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. అలాగే ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించే కార్యాచరణ ప్రణాళిక ఏదని అడుగుతున్నారు. ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలు దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించే కార్యాచరణ ప్రణాళిక ఏదని అడుగుతున్నారు. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అలాన్ లైకెన్, 2 జాన్ అర్జెంటీ, 3 బెంజమిన్ ఫ్రాంక్లిన్, 4 కార్ల్ రోజర్స్. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అవుతుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని పేర్కొన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ 5 చూడండి. ఒక సంవత్సరం కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలు దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించే కార్యాచరణ ప్రణాళిక ఏదని అడుగుతున్నారండి. ఒక సంవత్సర కాలంలో
విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలు దృష్టిలో ఉంచుకొని, వాటి సాధనకు రూపొందించే కార్యాచరణ ప్రణాళిక ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి తరగతి ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, 3 వార్షిక ప్రణాళిక, 4 బోధన ప్రణాళిక. ఈ నాలుగింట్లో ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వార్షిక ప్రణాళిక. ఒక సంవత్సరం కాలం అన్నాడు కాబట్టి ఇది మనకి వార్షిక ప్రణాళిక కింద వస్తుంది. ఒక సంవత్సరం కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించే కార్యాచరణ ప్రణాళిక ఏంటంటే మనకి ఇక్కడ వార్షిక ప్రణాళిక అవుతుంది. నెక్స్ట్ 10 సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి. కానీ 100 సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరిగా విద్య నేర్పాలి అనేది ఏ దేశపు సామెత అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి జపాను, 2 చైనా, 3 రష్యా, 4 థాయిలాండ్. ఇది ఏ దేశపు సామెత అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చైనా దేశపు సామెత. 10 సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి. కానీ 100 సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగాలంటే మనకి తప్పనిసరిగా విద్య నేర్పాలి అనేది ఏ దేశపు సామెత అంటే చైనా దేశపు సామెత అండి. నెక్స్ట్ ఏడోది చూడండి. నాకు ఎన్నో సమస్యలున్నాయి. కానీ అవి ఆ విషయం నా పెదాలకు తెలీదు అని అన్నది ఎవరు? ఫస్ట్ చూడండి చార్లీ చాప్లిన్, 2 అబ్రహం లింకన్, 3 అంబేద్కర్, 4 దాదాబాయి నవరోజీ. నాకు ఎన్నో సమస్యలున్నాయి. కానీ ఆ విషయం నా పెదవులకు తెలియదని అన్నది ఎవరండి నలుగురిలో? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చార్లీ చాప్లిన్ అండి. చార్లీ చాప్లిన్ అన్నారు. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఓకే. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఎన్నో సమస్యలున్నాయి. కానీ ఆ విషయం నా పెదవులకు తెలియదన్నది చార్లీ చాప్లిన్ అండి. అలాగే పీరియడ్ ప్రణాళికలో లేని అంశం ఏది? ఈ నాలుగింట్లో మనకి పీరియడ్ ప్రణాళిక లేని అంశాన్ని గురించి చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి బోధనాంశం, 2 బోధనా సామగ్రి, నెక్స్ట్ బోధన వ్యూహాలు, 4 ప్రాజెక్ట్ పని. నాలుగింట్లో ఏవి పీరియడ్ ప్రణాళికలో లేవి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ప్రాజెక్ట్ అనేది మనకి పీరియడ్ ప్రణాళికలో ఉండవు. మిగతావన్నీ బోధనాంశం కానీ, బోధనా సామగ్రి కానీ, బోధనా వ్యూహాలు ఇవన్నీ కూడా మనకి పీరియడ్ ప్రణాళికలో వస్తాయి. ఈ ప్రాజెక్ట్ పని అనేది పీరియడ్ ప్రణాళికలోకి రాదండి. నెక్స్ట్ విద్యార్థులు అన్వేషణల ఆధారంగా తయారు చేసే పాఠ్య ప్రణాళిక ఏది? విద్యార్థుల అన్వేషణల ఆధారంగా తయారు చేసే పాఠ్య ప్రణాళిక ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి నవప్రవర్తక పాఠ్య ప్రణాళిక, విద్యా పాఠ్య ప్రణాళిక, నిర్మాణాత్మక పాఠ్య ప్రణాళిక, 4 ఆదర్శ పాఠ్య ప్రణాళిక. ఈ నాలుగింట్లో ఏది విద్యార్థుల అన్వేషణల ఆధారంగా తయారు చేసే పాఠ్య ప్రణాళిక అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 ప్రవర్తక పాఠ్య ప్రణాళిక. విద్యార్థుల అన్వేషణల ఆధారంగా తయారు చేసే పాఠ్య ప్రణాళిక నవప్రవర్తక పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ బోధనలో భారత ప్రభుత్వం కంప్యూటర్ ప్రాధాన్యం గుర్తించిన సంవత్సరం ఏది? బోధనలో భారత ప్రభుత్వం కంప్యూటర్ ప్రాధాన్యతని గుర్తించింది ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం బోధనలో కంప్యూటర్ ప్రాధాన్యతను గుర్తించిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 1984, 85, 1985, 86, 1983, 84, 1982, 83. మనకి 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 1984, 85లో మనకి భారత ప్రభుత్వం కంప్యూటర్ ప్రాధాన్యత అదే బోధనలో కంప్యూటర్ ప్రాధాన్యతను గుర్తించిందనమాట. 1984, 85. ఉపాధ్యాయుడు తగిన స్వరంతో గేయాన్ని గాని పద్యాన్ని గాని చక్కగా పాడి వినిపించే పఠనం ఏది? ఉపాధ్యాయుడు తగిన స్వరంతో గేయాన్ని గాని పద్యాన్ని గాని చక్కగా పాడి వినిపించే పఠనం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆదర్శ పఠనం, రెండోది బాహ్య పఠనం, మూడోది విస్తార పఠనం, 4 క్షుణ్ణ పఠనం. ఈ నాలుగింట్లో ఏది ఉపాధ్యాయుడు తగిన స్వరంతో గేయాన్ని కానీ పద్యాన్ని కానీ చక్కగా పాడి వినిపించేది ఏదంటే మీ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి ఆదర్శ పఠనం.
ఏమవుతుందండి ఆదర్శ పఠనం. ఉపాధ్యాయుడు తగిన స్వరంతో గేయాన్ని లేదా పద్యాన్ని చక్కగా పాడి వినిపించే పఠనం మనకి ఆదర్శ పఠనం అవుతుంది. ఇదండి మనకి సిక్స్త్ క్లాస్‌కి సంబంధించి ఈ రోజుతో మనకి సిక్స్త్ లెసన్ అనేది మనకు కంప్లీట్ అయిందండి మొత్తము. రేపు మనం సెవెంత్ లెసన్‌కి సంబంధించి అంటే తెలుగు మెథడాలజీలో మన సెవెంత్ లెసన్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డైలీ చెప్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. డీఎస్సీ గురించి మంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్తున్నాను. లెసన్ వైస్ ఏదైనా మెథడాలజీ అయినా, కంటెంట్ అయినా అన్నీ కూడా మనం లెసన్ వైస్ చెప్పడం జరుగుతుందండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి బావుంటది. ఒక దగ్గర రాసుకోండి. ఒక బుక్ పెట్టుకోండి. మొబైల్‌లో చదివే బిట్లన్నీ ఒక దగ్గర రాసుకోండి. మీకు యూజ్ అవుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా అదే స్థాయి నుంచి మేము వచ్చాం కాబట్టి ఆ బాధేంటో మాకు తెలుస్తుంది. ఇప్పుడు చదివేసి మీరు వదిలేయకండి. ఒక బుక్‌లో రాసుకోండి. మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతాయండి. ఓకే అండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. రేపు మరొక వీడియో అదే సెవెంత్ లెసన్‌కి సంబంధించి మనం మెథడాలజీ సెవెంత్ లెసన్‌కి సంబంధించి చెప్పుకుందాం. ఓకే అండి. టేక్ కేర్.